విదేశాల నుంచి కూడా తరచూ రోజు ఎంతో మంది భక్తులు వచ్చి ఎంతో ప్రతిష్టాత్మకమైన దేవాలయాన్ని వీళ్ళు ఏ విధంగా భ్రష్టు పట్టించేశారంటే, ఒక పరమతాన్ని పాటించే వ్యక్తులకి చేతుల్లోకి దాన్ని అప్పగించి, బాధ్యతలు అప్పగించి, గతంలో మనం విన్నాం. అంటే వారి కుటుంబంలోని వ్యక్తులు చనిపోయిన తర్వాత 11 రోజుల్లోపే స్వామివారి ఆలయంలోకి వచ్చి కూడా మైలు చేసిన సంఘటనలు విన్నాం. సాక్షాత్తు తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జగన్మోహన్ రెడ్డి గారి నామాలు చెప్పి, గోవింద నామాలు చెప్పిన భ్రష్టు పట్టించేసిన సంగతులు కూడా మనం చూసాం. ఇవి ఒకటా రెండా కాదు సార్, స్వామివారి ప్రసాదాన్ని ఏ విధంగా వాళ్ళు స్వీకరించకుండా పక్కన పెట్టేసిన సంగతులు కానీ, అఫిడవిట్ సైన్ చేయకుండా లోపలికి వెళ్లే ప్రయత్నాలు కానీ ఎన్నో చూసాం. ఇవే కాకుండా తిరుపతి మీద వాళ్ళు ఎలా కన్నేశారంటే, తిరుపతిని ఒక ఏటీఎం లాగా అయిపోయింది సార్ గత 5 ఏళ్ల ప్రభుత్వంలో. అంటే దోచుకో, దాచుకో, పంచుకో, తినుకో, తిరుపతి ఉన్నది మనం దోచుకోవడానికే. భక్తులు ఏదైతే హుండీలో సమర్పించే కానుకలు ఉంటాయో మన కోసం వేసినట్టు మనం దోపిడీ చేయడానికి అన్నట్టు, ఆ విధంగా దొంగ చేతికి తాళాలు ఇస్తే ఏ విధంగా దోపిడీ జరుగుతుందో ఆ విధంగా దోపిడీ జరిగింది సార్ గత 5 ఏళ్లలో. 1, 2 కాదు, ఇప్పుడు మిత్రులు చాలా విషయాలు ప్రస్తావించారు. తిరుపతి లడ్డు విషయంలో మనం ఇప్పటికే దర్యాప్తు జరుగుతుంది. ఏ విధంగా కొన్ని వందల కోట్ల రూపాయల స్కామ్ జరిగిందో దాంట్లో కల్తీ నెయ్యి చేసి. అలాగే కాటేజీల విషయంలో ఐఎమ్ వన్ ఆఫ్ ది డోనర్స్ సార్. గత 5 ఏళ్లలో ఒక్కసారి కూడా నాకు ఇయర్లీ వన్స్ బుక్ చేసుకోవడానికి కూడా అవ్వలేదు సార్. ఎందుకంటే కొన్ని దర్శనాలు ఉంటాయి, సెకండ్స్ లో అయిపోతుంటాయి ఓపెన్ అయిన వెంటనే. డోనర్స్ కలా ఉండేది కాదు, టైం ఉండేది, పర్టికులర్ టైం ఉండేది, బుక్ చేసుకోవడానికి అవకాశం ఉండేది. కానీ అసలు గత 5 ఏళ్లలో బుక్ చేసుకోవడానికి ఒక్కసారి కూడా అవకాశం లేదు. నార్మల్ దర్శనాలు, 300 రూపాయల దర్శనాలు, ఇంకొక ఆర్జిత సేవల దర్శనాలకి మేము బుక్ చేసుకుని వెళ్తే, కాటేజెస్ కి ఏదైతే అడ్వాన్స్ పేమెంట్ చేస్తాం ఒక్కసారి కూడా అడ్వాన్స్ పేమెంట్ మళ్ళీ మా బ్యాంక్ అకౌంట్ లోకి రాలేదు సార్. ఇలాగా ఎంతో మంది భక్తులు, అంటే ఇప్పుడు ఒక 1000 రూపాయలు, ఒక 2000 రూపాయల రూమ్ కో అడ్వాన్స్ కోసం, దానికోసం మనం తిరిగి వాళ్ళు ఎంక్వైరీ చేసి దాన్ని ఫాలో అప్ చేసి, ఇదంతా భక్తులు చెయ్యరు కదా సార్. సరే స్వామివారికి హుండీలో వేసాం అనుకుంటాం అన్నట్టు వదిలేస్తుంటారు. కానీ ఇలా ఎంతమంది, ఎన్ని వేల కోట్ల రూపాయలు అలా ఎంతమందికి వచ్చినాయి 5 ఏళ్లలో చూసుకుంటే కనుక ఒకసారి మనకు బ్యాంక్ స్టేట్మెంట్ లో తెలుస్తుంది. ఏది కూడా అడ్వాన్స్ ఇచ్చినవి తిరిగి రాలేదు. అలాగే కాటేజెస్ విషయంలో డోనర్స్ కాటేజెస్ 20 ఏళ్ల పాటు వాళ్ళకి కాటేజెస్ అలాట్మెంట్ చేస్తారు. 20 ఏళ్లు దాటిపోతే ఇంకా మళ్ళీ కాటేజ్ అలాట్మెంట్ ఉండదు. అలాంటి అక్కడ ఒక వ్యవస్థ లేదు. 20 ఏళ్లు దాటిన వాళ్ళు మళ్ళీ అప్లై చేస్తున్నారా, వాళ్ళు ఆ ఫెసిలిటీ తీసుకుంటున్నారా అని చూసే వ్యవస్థ లేదు. దాన్ని ఈ దళారులు ఉపయోగించుకుని, డోనర్స్ పేరు మీద బయటకి దళారులు ఉపయోగించుకొని వేరే వాళ్ళకి అక్రమంగా బ్లాక్ లో అమ్ముకున్నారు సార్. ఎంత దారుణమైన వ్యవస్థ తయారైందంటే, కొన్ని యాప్స్ లో కానీ, కొన్ని ఛానల్స్ లో కానీ, కొన్ని టెలిగ్రామ్ గ్రూప్స్ లో కానీ ఎలా తయారైందంటే, తిరుపతి దర్శనం ప్లస్ అకామిడేషన్ ఇవంతా ఒక ప్యాకేజ్ లాగా ట్రావెల్స్ వాళ్ళు ప్రకటించేసేవాళ్ళు. అంటే అక్కడ 2000 రూపాయలు, 3000 రూపాయలు మీకు అకామిడేషన్ ఉంటే కనుక వీళ్ళు ఒక 10,000 తీసుకుని ఇంకా డైరెక్ట్ మీరు ముందు రోజు బుక్ చేసుకుని నెక్స్ట్ డే వెళ్ళడం, మీకు అన్ని రెడీగా ఉంటాయి అక్కడ. అంటే ఏ విధంగా ఒక వ్యవస్థలాగా, ఒక చైన్ వ్యవస్థలాగా కింది స్థాయి అధికారుల దగ్గర నుంచి, దళారుల దగ్గర నుంచి, పెద్ద స్థాయి అధికారుల వరకు, విజిలెన్స్ అధికారుల నుంచి ఇవంతా కుమ్మక్క అయిపోయి ఈవో కానీ, అక్కడ చైర్మన్ కానీ వీళ్ళందరికీ తెలియకుండా ఎలా జరిగినాయి సార్. శ్రీవాణి ట్రస్ట్ లో జరిగిన కుంభకోణాల గురించి అందరికీ తెలిసిందే. 10,000 రూపాయలు మన దగ్గర భక్తుల దగ్గర తీసుకుని 500 రూపాయలు కేవలం మనకి రసీదు ఇచ్చేవాళ్ళు. మిగతా డబ్బులు ఏంటయ్యా అంటే అవి ఆలయ నిర్మాణాలకి అయ్యి, ఆలయ నిర్మాణాలకు కానీ దేనికన్నా కానీ రసీదు అయితే ఉంటుంది కదా సార్. మనం ఇప్పుడు ఎన్నో సేవలు మనం తీసుకుంటున్నాం, రసీదు ఇస్తారు కదా. అటువంటి రిసీట్ ఏమీ లేకుండా కేవలం 500 రూపాయలు రూమ్ రిసీట్ ఇచ్చేవాళ్ళు. మిగతా 9,500 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ఇడుపులపాయల ప్యాలెస్ కి ముడుపులు కదా. దాదాపుగా 500 కోట్ల రూపాయలు దాంట్లో కూడా స్కామ్ జరిగినట్టు తిరుపతిలో ఏ ఒక్కటి వదిలిపెట్టలేదు సార్. మనకి ప్రత్యేకంగా కనిపిస్తుంది అది లడ్డు ప్రసాదం ఒకటి కావచ్చు, శ్రీవాణి ట్రస్ట్, ఇవి అయితే బయటికి కనిపిస్తున్నాయి. కానీ అన్న ప్రసాదం విషయంలో అంటే క్యూ లైన్ లో ఉన్న పిల్లలకి పాలు సప్లై చేసేవాళ్ళు, అలాగే పెరుగన్నము, సాంబార్ అన్నం, అవన్నీ అంతకు ముందు ఎప్పటి నుంచో సప్లై చేస్తూ ఉండేవాళ్ళు. అది అన్ని ఆపేశారు గత 5 ఏళ్లలో. కానీ అక్కడ చూపించిన లెక్కల ప్రకారం అన్ని సప్లై అవుతున్నట్టే చూపించారు సార్.
ఇంకా వరస్ట్ కేసు ఏంటంటే పారిశుద్ధ్య కార్మికులను కూడా కొంతమందిని తొలగించి ఆ జీతాలు కూడా ఇస్తున్నట్టు లెక్కలు రాసుకున్నారు సార్. అంటే వీళ్ళని ఏ విధంగా ఇంకా మనం దేని మీద ఒక రూపాయి ఉంటే అది కూడా తీసుకుని జేబులు వేసుకునే వాళ్ళని మాట్లాడుతుంటారే, అలా చేశారు సార్ వీళ్ళు. అన్ని వ్యవస్థల్లోనూ తిరుమల తిరుపతి దేవస్థానం గోశాలలో ఆ గోవులకు పెట్టే గడ్డి విషయంలో కానీ వాటి ఆహారం విషయంలో కానీ ప్రతి చోట స్కామే సార్. తిరుపతిలో మన అన్నదానం గురించి ఇందాక మిత్రులు చెప్తున్నారు. వెంగమాంబ అన్నదానంలో ప్రతిష్టాత్మకంగా ప్రతి